వందనాలు. మరి కూడి వచ్చిన దైవ సేవకులకి, సంఘ బిడ్డలకి అందరికీ నా వందనాలు. ముఖ్యంగా మరి శ్రీదేవి గారు, మరి వారి ఫ్యామిలీని బట్టి కూడా దేవుడిని చూపిస్తున్నాం. అయ్యగారు ఎప్పుడూ కూడా మరి శ్రీదేవి గారు అంటే నాకు ఎవరు తెలియదు, వారి కోసం ఎక్కువ చెప్తూ ఉండేవారు. మేము కూర్చున్నప్పుడల్లా మా సంఘానికి చాలా తోడ్పడుతున్నారని. ఏదేమైనప్పటికీ కూడా సుందరయ్య గారి అయ్యగారిని చూడడం చాలా సంతోషంగా ఉంది. ఎంతో ప్రార్థన, ఎన్నో కష్టాల నుంచి దేవుడు ఆయన పట్ల చేసిన మేలుని చూస్తే ఎంత చెప్పుకున్నా తక్కువే. కోపం, ఇల్లు లేక, మందిరం లేక ఎన్నో ఇబ్బందులు పడినప్పుడు ఆయన ఎప్పుడు మేము కొన్నిసార్లు కూర్చుని మాట్లాడుకుంటుంటే సుందరయ్య గారిని చూసుకుంటే ఎందుకు సంతోషించాలన్నానంటే ఆయన ఎప్పుడు చెప్పినా నేను కట్టించున్నానని చెప్పలేదు, కానీ మా సంఘ బిడ్డలు ఎంతో ప్రార్థన చేస్తున్నారు. మా సంఘం ఎంతో రాత్రపగలు కన్నీళ్ళు విడుతున్నారు. సంఘ పెద్దలు కానీ, సంఘ విశ్వాసులు కానీ, అనేక మంది దైవ సేవకులు కానీ, అనేక మంది బిడ్డలు సంఘం గురించి అలాగ మాట్లాడటం నేను మొట్టమొదటిసారిగా సూచన అనుకుంటాను. దేవునికి స్తోత్రం కలగం కాక. ఎందుకంటే ఆయన తగ్గింపు జీవితం ఎంతవరకు తీసుకొచ్చింది. సంఘం ఇంకా ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలంటే పైన మళ్ళీ ఇంకొక స్లాబు పడాలి. దానికి అనేక మంది దైవ సేవకులు, సంఘ బిడ్డల ప్రార్థన అవసరం. ప్రార్థన మన పరిస్థితుల్ని మార్చేద్ది. దేవునికి స్తోత్రం కలగం కాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ వందనాలు ప్రభు. తండ్రి పరిశుద్ధుడు 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 నిత్యము గానం చేస్తూ ఆకాశమాకాశపడజాలకు మీకు స్తోత్రం. మా మెట్లు ప్రియులు ప్రభా సుందరరాజు గారిని ప్రభా ప్రేమించి ప్రభు వారికి ఇచ్చిన యొక్క చక్కని మందిరం కొరకు ప్రభా మీకు స్తోత్రం. దీని వెనక ప్రభా ఎంత ప్రయాసంలో ప్రభా మీరు ప్రేమించి ఇచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రం. ప్రభు వారి యొక్క జీవితంలో, వారి యొక్క సంఘ జీవితంలో ప్రభా, వ్యక్తిగత జీవితంలో ప్రభా ఎంతో శ్రమపడి ప్రభా ఈ స్థితికి మీ యొక్క సేవకుని నిలబెట్టుకున్న విధానం బట్టి మీకు స్తోత్రం ప్రభా. తనిగురైన యెహోవా మందిరంగా ప్రభా ఇది ప్రతిష్ఠితుడుగా నీ కార్యము సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అనేక మంది అన్యజనులు ప్రభా ప్రవాహాలు వచ్చి ప్రభా మందిరం నిండినట్లు సహాయం. అయితే దేవుడు నా చిన్నపాటి ప్రార్థన కూడా విని ఇంత కార్యం చేశాడని నేను నమ్ముతున్నాను. అయితే ఈ మందిరంలో 3000 మంది చేరి ప్రార్థన చేస్తారని నాకు వినిపించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని జనాలందరూ కూడా ఇది మా ప్రార్థనా మందిరంగా అనుకుని ఇక్కడికి వచ్చి మరి ప్రార్థనా ధూపాన్ని ఇక్కడ వేస్తారని నమ్ముతున్నాను. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నదని వచ్చి మరి ఇక్కడ దీవించబడి వెళ్ళేటట్టుగా ఈ మందిర నిర్మాణం ఉండడం జరిగింది. దీనికి మొదటగా సంఘస్థులు, ఈ మందిర సంఘస్థులు, పాస్టర్ గారి యొక్క నిరంతర ప్రార్థన, మరి ప్రార్థన గారు మాస్టర్ గారితో పాటు వీళ్ళందరూ కూడా సహాయకులుగా ఉండి ప్రార్థించడము, మరి ఇతరులకు కూడా సహాయం చేయడము, వాళ్ళ అన్నిటికంటే ముఖ్యంగా దేవాది దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, వారి యొక్క మహాకృప ఈరోజు మన ఇక్కడ కూడి దేనికైతే మనం వేచి ఉన్నామో మందిర ప్రతిష్ఠ కోసం కారణం అని నమ్ముతున్నాను. మీరు కూడా దేవుని నామములకి మహిమ కలగను గాక. ఆమేన్. సంపూర్ణతయు లోకములో దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రం మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టగయు, కపటముగా ప్రమాణం చేయగయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి వాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమంతునందును. ఆయన ఆశ్రయించు వారు యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు వచ్చేవారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యము గల యెహోవా.
యుద్ధసూరుడైన యెహోవా దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరికీ దీవించుగా. థ్యాంక్ యూ. ఏర్పాటు చేసిన దేవుని యొక్క లేఖనాన్ని చదువుదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు ఈ విధంగా వ్రాయబడింది. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా? ఎవరైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయడు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఈ పరిశుద్ధ లేఖనం దేవుడు దీవించునుగాక. నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచదును. ఈ స్థలముందు చేయబడే ప్రార్థన మీద నా దృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దానిని కోరుకుని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండును. వాక్యం చదివినట్లుగా నీ దాసుని ప్రేమించి మనుషులకు అసాధ్యమైన దీనికి సాధ్యంగా చేసుకొని గొప్ప మందిరాన్ని ఈ రోజున ప్రభు మీరు నీ దాసుల ద్వారా సుందరరాజు గారి ద్వారా మీరు ఏర్పాటు చేసుకుని ఈ మందిర ప్రభు ప్రతిష్ఠ కొరకు మీరు ఏర్పాటు చేసిన ఏర్పాటును బట్టి నీకు వందనాలు. వచ్చిన విశ్వాసం బట్టి దైవ సేవకులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ మందిరమును మీరు దీవించండి, ఆశీర్వదించండి. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అన్నారు తండ్రి. అవునైనా ఈ పరిసర ప్రాంతంలోని దాసులు తోడుకొని వచ్చి ఎన్నో కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటే అన్నప్పటికీ ఎంతగానో కృప చూపించి ఈ దాసుని నిలబెట్టుకొని అద్భుత రీతిలో శక్తి చేత కాదు, బలం చేత కాదు, ఆత్మ ద్వారానే ఈ కార్యం జరిగించాము. నా ప్రియుడు సుందరుడు మహాఘనుడు
మోసపోయినప్పుడు, పరిస్థితులు వేరైనప్పుడు కాట్రికొన యూనియన్లో ఉన్నటువంటి సేవకులందరూ కూడా మా పక్షాన ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వారందరూ ప్రార్థన చేశారు, మాకెంతగానో తోడ్పడ్డారు. కమిటీని బట్టి, కాట్రికొన మండలి యూసే పాస్టర్స్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగనే యూపీపీఎఫ్ ధనరాజు గారు వారు కూడా పలుమార్లు మా దగ్గరికి వచ్చి కష్టం వచ్చినప్పటికీ, బాధ వచ్చినప్పటికీ ముందుగానే చెప్పిన వెంటనే వచ్చి ప్రార్థన చేసి మమ్మల్ని బలపరిచి ప్రోత్సహించి ఈ మందిర స్థలంలో కొనడానికి కూడా వారు ఎంతగానో ప్రార్థన చేసినటువంటి ధనరాజు గారి టీం కూడా ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలను తెలియపరుస్తున్నాను. ప్రభునందు పిల్లలు కొద్ది ఒక 10-15 నిమిషాలు లేట్ అవుతుంది. దయచేసి మీరేమీ ఏమనుకోవద్దు. ఎందుకంటే దేవుని పనిది, దేవుడి కార్యాన్ని దేవుడు తన దాసుల ద్వారా జరిగించబోతున్నాడు. కాబట్టి ఉదయం 10:30 గంటలకే మేము సమయం ఇచ్చాం. కొన్ని కారణాలు బట్టి కొంచెం లేట్ అయింది. లేట్ అయినప్పటికీ త్వరగానే కార్యక్రమం ముందుకు మనం వెళ్దాం. దైవజనులు ధనరాజు దగ్గర వచ్చి కొద్ది నిమిషాలు 10-15 నిమిషాలు దేవుని మాటలు మనకు అందిస్తారు. వంద చల్లబడి ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని పలుకుతాం. సంఘ పెద్దలు, పరిచారకులు, విశ్వాసులైన వారందరిని బట్టి, అలాగే కాట్రికొన మండల పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు రెవరెండ్ అంబటి సామ్యుల్ రాజు గారు మిత్ర బృందం అంతటిని బట్టి చాలామంది అతిరథ మహారథులు ఇక్కడ ఉన్నారు. అలాగే మరి ఇంకా వస్తున్నారు. ఇప్పుడు వచ్చిన మీ అందరిని బట్టి నేను ప్రభుని ఎంతైనా స్తుతిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సుందరరాజు గారికి నాకు దేవుడు చిన్న మంచి స్నేహాన్ని బట్టి ప్రభుకు నేను ఎంతైనా రుణస్తుడిని, కృతజ్ఞుడిని. మందిర ప్రతిష్ట కార్యక్రమంలో మేము కూడా, అంటే నేను, నాతో పాటు కొంతమంది మిత్రులు ఉండడం ఇది దేవుని కృపని ఖచ్చితంగా చెప్పగలం. 2020లో భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు దాని నుండి దాటించి 2021 ఏప్రిల్ 7వ తారీఖున ఇలాగ ఇంతమంది భక్తులతో వ్యాపార హుకుమాలు రచించిన కీర్తన కూడా చదివారు. యెహోవా నీ మందిరం, నీ మందిర ఆవరణం చూడాలని నా శరీరం, నా ప్రాణం ఎంతో ఆనందంతో కేకలేస్తుంది, ఆశిస్తుందని. 84:10 అంటాడు, నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు, నిత్యము వారు నిన్ను స్తుతించెదరు అనే మాట కూడా మనం చూస్తున్నాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎందుకంటే సుందరరాజు గారి పరిస్థితి ఈ మండలంలో అందరికీ తెలుసు. అయితే దేవుడు ఎక్కడ పడిపోయాడో, ఎక్కడ ఓడిపోయాడో, ఎక్కడ సిగ్గుపడ్డాడో, ఎక్కడ ఏడ్చాడో అక్కడ తలకి మూలరాయిగా దేవుడు చేసి ఇంత పెద్ద మందిరం కట్టడం అంటే ఒక మనుషుని వల్ల అయ్యే పని కాదు. అందుకని సమయంలో అంటాడు, మీరు పని పూనుకోనండి, నేను నీకు తోడై ఉంటాను. పని మిక్కిలి గొప్పది, భారమైంది, కానీ దేవుడు తోడుంటే ఎలాంటి కార్యమైనా చేయగలడు. ఇది నేను ఉంటాను ఖచ్చితంగా నా కొనలకు ఆశ్చర్యం. ఎందుకంటే చిన్న ఊరిపాకలో ఆరాధన చేస్తూ స్థలం కోసం ఆయన పడిన వెంపర్లాట అంత ఇంత కాదు. చాలా ప్రయాసపడ్డాడు మందిర స్థలం కొనడం కోసం. ఎన్నో రాత్రులు కన్నీళ్లు గార్చారు, సంఘం ఏడ్చింది, పెద్దలు, పరిచారకులు ప్రయాసపడ్డారు, సేవకులు, తోటి సేవకులు, మేము కూడా నాతో పాటు కాట్రికొన మండలంలో ఉన్నటువంటి సేవకులు కొంతమంది సారిసారికి పిలువబడి ఎన్నోసార్లు కన్నీళ్లతో ప్రార్థన చేశాం. చిన్న స్థలం, అంటే రైలు పెట్టి లాంటి స్థలం ఒకటి ఇచ్చాడు దేవుడు, 7 సెంట్లు. అదే మనకు అర్థమైపోతే ఎదుగో చూడండి, ఆ గేటు అలాగనమాట, రైలు పెట్టి అనమాట. రైలు పెట్టిలాగా ఉంది కాబట్టి ఎంతకాలం ప్రేమించేవారు వర్దిల్తారు, మందిర క్షేమం కొరకు ప్రార్థన చేసేవాళ్ళు వర్దిల్తారు. చాలా విషయాలు. అందుకని దావీదు అన్నాడు, మందిరములకు పోవదుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను. ఎందుకంటే మందిరములో సుఖము, సంతోషము, ఆనందము, ఆశీర్వాదం. సిరిహోలో ఉన్న ప్రార్థనా మందిరానికి వెళితే దేవుడు కార్యం చేస్తాడని అన్న 1:9-10 వచనాల్లో దుఃఖాక్రాంతురాలే వచ్చింది, మందిరంలో పడి ఏడ్చింది, మీదిటికి చక్కటి బిడ్డని సంపాదించుకుంది. బికాస్ మందిరాన్ని దేవుడు అంతగా హెచ్చించాడు. అదే మాట చెప్పాడు, ఎవడైనా నా మందిరాన్ని పాడు చేశాడా వాడిని అడ్రస్ లేకుండా చేస్తానన్నాడు. కనుక ఎవడు మందిరాన్ని పాడు చేయకుండా ప్రేమించే వాళ్ళు ఇవ్వండి ముందుకు సాగాలని. బలహీనుడైన మరి సుందరరాజు గారిని, తన భార్య, తన బిడ్డల్ని దేవుడు దీవించి ఇంకా ఆయన పనిలో బహుబలమైన సాధనంగా వాడుకోవాలని ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పని ప్రారంభించిన దగ్గర నుంచి కూడా సుఖములో ఆ ప్రభుని వేడెనో, మందిరములోనికి రండి,
పొందనీయుడేసుని చేరండి. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. వెంటాడే భయములైనా వేడని అపజయములైనా. సంఘస్థులందరికీ ప్రభు పేరు వందనాలు. మంచిది. మరి ఒక సేవకుడు దేవుని యొక్క దర్శనముతో పిలుపుతో సేవకు రావటం ఒక అయితే ఆ సేవకు వచ్చి సేవను ప్రారంభించి కూతాలు పెడుతూ సభలు పెడుతూ ఉంటే అదొక వంతు అయితే, మూడవదిగా ఆయన యొక్క మందిరాన్ని నిర్మించడం అది మూడవ తలాంతు. ఒక సేవకుడు సేవను మరి తన యొక్క దేవుని యొక్క పిలుపును ఆయన పరిచయ దర్శనం కొనసాగిస్తూ మరి సంఘాన్ని నిర్వహిస్తూ అలాగే సభలు పెడుతూ మందిరం యొక్క పని నిర్మాణం అంటే చాలా కష్టమైన పని. అయినను నెహెమ్యాకి సహకరించినట్లుగా ఇది మంచి పని, పూనుకొందుమరండి, మనమందరం సహకారులుగా ఉందాము అని నెహెమ్యా ఆ కాలంలో పాడైన మందిరాన్ని కడుతున్నప్పుడు అనేక మంది అన్యజనాంగములు సహకరించినట్లుగా మరి ఈ మందిర విషయము ఇలాగున ఈ మందిర విషయం అయితే నేను ఒకసారి సుందరరాజయ్య గారికి ఒక విషయం చెప్పాను. అయ్యా, ఈ యొక్క సంఘానికి నేను ఆశిస్తున్నాను, దేవుడు కొద్ది మాటలు దీవించిన గాక. సెక్రటరీ గారు పాల్ గారు కూడా డీటెయిల్స్ తెలియజేస్తారు. ఇంకా ఇంతటి చక్కటి విశాలమైనటువంటి మందిరాన్ని ధైర్యంతో, విశ్వాసంతో, ప్రార్థనతో కొనసాగించి చక్కగా నిర్మాణం చేసినటువంటి మరి దేవుని సేవకులు సుందరరాజయ్య గారికి, వారి కుటుంబానికి, మరి సంఘానికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. చేరవచ్చినటువంటి పెద్దలు, దైవజనులు, ఆయా సంఘ బిడ్డలు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చూస్తాం, మనందరికీ తెలుసు. కీర్తనలో మనం చూసినప్పుడు ఇరుకులో విశాలత కలుగజేసిన వాడను నేనే. కాబట్టి దేవుని బిడ్డలారా, నిజంగా మరి ఇట్టి మందిరం కట్టబడిందంటే చాలా చిన్ని, ఇక్కడ మన అందరికి కనబడుతుంది కదా, మరి చిన్న పాక మందిరం. అక్కడ ఉండి చేసినటువంటి ప్రార్థనలో ఇక్కడ దేవుడు ఇంత విశాలమైనటువంటి స్థలాన్ని దేవుడు అనుగ్రహించాడు. విశాలమైన మందిరాన్ని కట్టడానికి దేవుని యొక్క కృప అన్నది. మరి ముఖ్యంగా ఈ మందిరం కట్టబడిందంటే అనేక మంది ప్రార్థనలు, ముఖ్యంగా మనం సేవకులని మనం కూడా ఈ విధంగా ఎక్కువగా ప్రార్థనలు, టీం ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థన చేస్తే ఆయన ఏమీ లేకుండా, నిజానికి ఆయనకి ఏం పెద్ద ఆదాయం చేయని అవసరం ఏమీ లేదు. ఇది కేవలం దేవుని యొక్క కృప అయినది. అందుకే మన దేవుడు ఆశ్చర్య కరుడు, ఆలోచనకర్త దేవుని బిడ్డ. కాబట్టి చక్కటి మందిరం అయితే ఇంత మందిరం కట్టబడిందని మనం సంతోషించడం మంచిదే. అదే సమయంలో మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన ఒక హస్తం కూడా చేయాలి ఎక్కడ దేని పెట్టారు. ఎందుకంటే చాలా సగం అప్పులతో ఈ మందిరం దైవజనులు, అది కూడా గుండె ధైర్యం కావాలి. మరి ఈ విధంగా ఎంత చక్కగా నిర్మించడం. కాబట్టి ప్రతి సేవకులు విశ్వాసంతో ముందుకెళ్ళండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు చదవట్లేదు కానీ నేను అలనాడు యెరూషలేము మందిరం కట్టాలనుకున్నప్పుడు వారు ఎవరు కట్టలేకపోతా ఉన్నారు. కానీ దేవుడు కోరేషుని లేపి ఈ మందిరాన్ని నీవు కట్టించాలి. కోరేష్ అనుకుంటాడు అప్పుడు, నేను కట్టించడం ఏంటి? కోరేషు, నేను నీకు ముందుగా వెళ్తాను, నువ్వు నడిపించేంతే దేని బిడ్డ. కాబట్టి చక్కగా అలనాడు యెరూషలేము మందిరం ఎలా కట్టబడిందో ఈ మందిరం కూడా కట్టబడింది. ఇంకా గోడ త్వరలో చూడండి, పైన కూడా చూసినప్పుడు మంచి పిల్లర్స్ కూడా లేచిపడ్డాయి దేని బిడ్డ. కాబట్టి ఇవంతా కూడా చక్కగా మరి పైన మందిరం కూడా త్వరలో నిర్మాణం అవ్వాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు మరి కుటుంబాన్ని, దేవుని సేవకులను, వారి సంఘాన్ని రాబోయే దినాల్లో ఈ మందిరం అంతా కూడా నూతనాత్మలతో నింపబడును గాక. ఆమె మరి దైవజనులు అనుపత్తి నుండి వచ్చిన ప్రేమ కుమార్ గారు, మమ్ముడివరం నుండి వచ్చిన సామ్యూల్ రెడ్డి గారు వేదికను అలంకరించాలని వారి ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్న వారు కూడా శుభాలు తెలియచేయాలా. రండి సార్. వర్ధిల్లదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమే అనే పాట పాడి ప్రభు యొక్క నామాన్ని మహింపరుచుతాం. వర్ధిల్లదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమే
మా పాస్టర్లు ఎందుకంటే ఇలాంటి ఆలయాలు ఎన్నో ఓపెన్ చేస్తుంటారు. ప్రతిరోజు ఆనందమే. దేవుని స్తోత్రం. మరొకసారి చెప్తామండి, భోజనాలు ఉన్నాయి కదండి, మరి మాట్లాడలేదు ఏంటో? ఉన్నాయమ్మా? ఉన్నాయా? మరి ఉంటే మాట్లాడండి. స్తోత్రం చెప్దాం. అబ్బాయి కొంతమంది చెప్పారు. మరొకసారి చెప్దాం. మరొకసారి చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో యొక్క తమ్ముడు సుందరరావు గారు చక్కని మందిరాన్ని కట్టడానికి ఎంతో వ్యయ ప్రయాసాలు పడి, అంతేకాదు అనేక రీతిలుగా ఇక్కడే ఈ చుట్టుపక్కలే తిరిగాడు తప్ప వేరే స్థలంలోకి వెళ్ళలేదు. నేను కూడా 1980 మన ప్రభు భూమిలోన మరి లేడు ఇలాంటి. హల్లెలూయా. మంచిదండి. పెద్ద వయసు మా చిన్నపిల్లల మనసు అర్థం చేసుకుని తొందరగానే మాకు ఇచ్చేశారు అనుకున్నారు. మరి సమయంలో మా ట్రెజరర్ గారు కూడా 2 మాటలు శుభాలు తెలియజేస్తారు. మరి నాకు ఆ విషయాన్ని తెలియజేయండి. స్వాగతం 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 యేసురాజు స్వాగతం యేసురాజు స్వాగతం. ఎక్కదగిన వాడేవాడు? ఆయన పరిశుద్ధ స్థానంలో నిలువదగిన వాడేవాడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు ఆయన ఆశ్రయించేవారు యాకోబు దేవ నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. దేవుని స్తోత్రం కలుగుతారు. గుమ్మములారా మీ తాళాలు పైకెత్తుకుని మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకోండి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యం గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తాళాలు పైకెత్తుకోండి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకోండి. మహిమగల ఈ హల్లెలూయా. దేవజనులు అభిషేకులు సుందరరాజు గారి ద్వారా ఏర్పాటు చేసిన ఏర్పాటును బట్టి వందనేసి హల్లెలూయా. ఆలయ ప్రతిష్ఠిత యజ్రాలో రాయబడిన మాట ఆనందముతో మందిరమును ప్రతిష్ఠ చేసిరి అని లేఖనం రాయబడింది. మీరు బహుగా దీవించి వ్యాధి బాధ సమస్త కష్టములను వినియోగపరిచి స్వస్థపరిచి దీవించి ఆదరించి ప్రేమించి మీరే మేము దీవించమని యేసయ్య నడుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రతిష్ఠ కార్యక్రమం ఈ అద్భుతమైన మందిర ప్రతిష్ఠ కార్యక్రమానికి మీ అందరితో పాటు ప్రభు నన్ను కూడా క్షేమంగా తీసుకుని వచ్చినందుకు దేవునికి మహిమ. స్థలమును నిర్మాణము చేయవలెనని పరిశుద్ధ ప్రవక్త అయిన మోషే ద్వారా ఇశ్రాయేలు సమాజమునకు సెలవిచ్చిన దేవా, ఇదిగో ఈ ప్రాంత ప్రజలు నీ సన్నిధిని కలిగి తీరా అనుభవించడానికి ఈ స్థలమును ప్రత్యేకపరచి నీ దాసుడు దైవజనుడు సుందరరాజ్ కుటుంబాన్ని
నీవు పిలుచుకొని ప్రత్యేకపరిచి ప్రతిష్ఠించి ఈ స్థలమందు మీరు స్థాపించి నీ మందిరముకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అని సెలవిచ్చిన దేవుడు, ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నీ కను దృష్టి నిలిపి, ఇదిగో నీ చెవులను ప్రభువా ఈ యొక్క ప్రార్థనల వైపు ఉంచి, ఇక్కడ చేయబడు ప్రార్థనల మీద మీ కను దృష్టిని ఉంచుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ స్థలము నీవు కోరుకున్న స్థలం, నీవు ప్రత్యేకపరిచిన స్థలము. ఈ స్థలములో ఆశీర్వాదకరముగాను ఈ కుటుంబానికి మేలుకరముగాను మీరు చేస్తున్న సహాయము, నీ తోడు, నీ నీడ, నీ ప్రసన్నత, నీ పరిశుద్ధాత్మ కార్యాలు ఈ స్థలమందు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మహిమ పొందండి, ఘనత పొందండి. నీ సన్నిధి, నీ ప్రసన్నత అలనాడు ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మంద సన్నిధి వచ్చి నీ ప్రజలతో నీవు మాట్లాడి నీ కార్యాన్ని సఫలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ స్థలమును పరిశుద్ధపరిచారు. ఇదిగో ఈ ద్వారబంధపు కమ్మెల మీద నీ యొక్క రక్తమును ప్రోక్షించి ఈ మందిరములో ప్రార్థన చేస్తున్న వారి ప్రార్థనలు మీరు ఆలకించి ఆకాశము వైపు వారు చేతులెత్తి నీకు ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ నూతన మందిరాన్ని యేసయ్య మహిమ కొరకు ప్రతిష్ఠిస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. రాజేష్ గారు, ఒప్పుడు కుటుంబ సెక్రటరీ గారు రాజేష్ గారు, అమ్మ అందరూ కూడా ఎదురుకొచ్చి ఇలా కిందే కూర్చోండి. కింద కూర్చోగలిగిన వారు అందరూ కూర్చోండి. కూర్చొని అన్ని లోపలికి వస్తాయి.
సమయంలో దైవజనులు శాలేమరాజు గారు ప్రార్థన చేస్తారు. మా తండ్రి, మీ నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ కుమారుడు సుందరరాజు గారిని మీరు ఏర్పాటు చేసుకుని ఈ కుటుంబాన్ని బలపరిచి తండ్రి, ఈ చక్కని మందిరాన్ని కట్టించడానికి తగిన అవకాశం మీరు ఇచ్చిన రీతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అంతేకాదు నాయన, మీ స్తోత్రం చెల్లిస్తున్నాము. నాయన, మీ దోస్తులు ప్రభా, మాయి గారు ప్రభాలు ఈ రోజు మొలికెత్తింపడానికి తగిన ఈ దూర సేవన యంత్రము ఎంత దూరమైతే వినబడుతుందో. దైవజనులు ఈ ప్రాంతంలోకి వచ్చిన తొలి దినాల నుంచి కూడా మాకెంతో పరిచయిస్తున్నారు. దేవుని సేవలో ఒక తాటాకు చెట్టుతో ప్రారంభించబడిన సేవ. ఆ సేవలో ఒక పర్మనెంట్ స్థలం లేక చాలా సంవత్సరాలు ప్రార్థన చేసి స్థలం కొరకు ఆయన చాలా శ్రమలు, మొదటి నుండి కూడా శ్రమల గుండెని ఆయన ఎన్నో నిందలు, అనేకుల చేత మోసపోయి కుటుంబంలో కూడా ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా నలిగిపోతూ ఈ ఆత్మని ప్రాంత ప్రజల ఆత్మల రక్షణ కొరకు ఆ దాసుని ద్వారా కట్టుబట్టలతో ఈ ప్రాంతానికి దేవుని సేవకు వచ్చి ఈరోజు ఆయన చేతుల మీదుగా ఈ చక్కటి మందిరాన్ని ఏర్పాటు చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపడం బట్టి మనం అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రవహిస్తూ కార్తీపురం మండల దైవ సేవకులు అందరూ కూడా ఆయనకి ఎంతో వెన్నుండి ఆయన బలపరుస్తూ ప్రతి సమయంలో ధైర్యపరుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ మందిర ప్రతిష్ఠ నిమిత్తం మరి దైవ సేవకులు మరి వారి ఆత్మీయ వారి సహవాసంలో రాష్ట్రీలో ఉన్నారు దైవజనులు జాన్ లాజరస్ అయ్య గారు
ఆ దైవజనులు వారి కుటుంబం అంటే వారి మనస్సులో ఒక విధమైన సంతోషం, కృతజ్ఞతాభావం. ఈ ప్రాంతం గుండానే నడుచుకుంటూ కేసునుకుని వెళ్ళి వారి మందిరాన్ని నిర్మించి ఆదిమ పెంతుకోస్త ఉద్యమాన్ని 1934వ సంవత్సరంలో నుండి ఈ పెంతుకోస్త ఉద్యమం, ఇండియా పెంతుకోస్త వ్యవస్థ కొనసాగించబడుతున్న వారి ద్వారా, వారి ప్రయాస ద్వారా ఈరోజు ఈ ప్రాంతాలన్నీ కూడా క్రైస్తవ విశ్వాసులుగా ఈ వేల కొలది దైవ సేవకులు లేపబడటానికి మరి దైవజనులు నాయన గారి యొక్క ప్రయాస, వారి యొక్క అడుగుపెట్టిన ప్రతి స్థలము కూడా మరి ఈరోజు ఆశీర్వాదకరంగా ఉంది. మరి నాయన గారి యొక్క కుమారులు, దేవుడు 3 కుమారులు 7 కుమార్తెలు ఇచ్చారు. వారి కుమారులు మరి ఎక్కువగా మేము ఈ ప్రాంతానికి వివాహాలు జరిగించాలంటే సామేలు పిల్లయ్య గారిని పిలుస్తుంటాం. ఆలయ ప్రతిష్టలు దైవజనులు మన మధ్యలో ఉండటం ఎంతో సంతోషకరం. మనం అందరం కూడా ఒకసారి దైవజనులకి ఈ సభ తరపున స్వాగతాన్ని పలుకుదాం. మీరు చప్పలు పెట్టి ఈ సమయంలో సుందరరాజు గారు క్లుప్తంగా తన సాక్ష్యాన్ని చెప్పిన తర్వాత దైవజనుల దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. ప్రభునందు ప్రియమైనటువంటి బిషప్ జాన్ వాల్డర్స్ గారికి నా హృదయపూర్వక వందనాలను తెలియపరుస్తున్నాను. అలాగనే మన మధ్యకి చేసినటువంటి గొల్లపల్లి శ్రీదేవి గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. కాట్రింకొండ మండల యూసే కమిటీ వారికి, ప్రెసిడెంట్ గారికి నా హృదయపూర్వక వందనాలు. ఉప్పగుప్తు మండల యూసే ప్రెసిడెంట్ వారికి, కమిటీ వారికి నా వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే యూపీపీఎఫ్ వ్యవస్థాపకులు దామరాజు గారికి, అలాగే షాలిబ్రాజ్ గారికి, పరిచయం చేస్తున్న షామిల్ రాజు గారికి అందరికీ నా వందనాలు తెలియపరుస్తున్నాను. ఒక్క చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నాం. ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి ప్రధాన కారణం నా దేవాతి దేవుడు 1999 సంవత్సరంలో 97వ సంవత్సరంలో ఏప్రిల్ 7వ తారీఖున ఈ ప్రాంతానికి సేవకు వచ్చాను. సేవకు వచ్చిన దగ్గర నుండి ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు అనుభవించాం. మీ అందరికీ తెలుసు. ఈ సమయంలో ముందు అపాస్లం గారు రాని ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ చిన్న పాట ఉండేది. ఆ పాటలో ఎన్నో దినాలు మేము ఏడ్చి ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. అదే పాటలో చనిపోవడం రోజులు కూడా ఉన్నాయి. సేవలో కష్టాలు వచ్చినప్పుడు, సంఘం అవమానం అయిపోయినప్పుడు చనిపోదామన్న దినాలు కూడా ఉన్నాయి. అయితే ఆమె ఒకసారి ప్రార్థన చేసింది, అయ్యా ఏదో ఒక రోజున ఒక అద్భుతమైన మందిరం దేవుడు నాకు ఇస్తాడు, మనందరికి ఇస్తాడని మా పాస్టర్ గారు రాని ఆమె చెప్పింది. అయితే అనుకోని కారణంగా 2 కుమారులకి జన్మనిచ్చిన తర్వాత కుమార్తెకి జన్మనిచ్చి ఆమె ప్రభు సందులోకి వెళ్ళిపోయింది. తర్వాత పాప 3 సంవత్సరాల బ్రతికి పాప కూడా చనిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఎన్నో విధాలుగా అయిపోయింది, సుందరరాజు పని అయిపోయిందని ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు, బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కడ కుంగిపోయాను, దేవుడు మళ్ళీ అక్కడైనా నిలబెట్టాడు. ఎన్నో అవమానాలు పడిన తర్వాత స్థలం లేదు, ఉండటానికి స్థలం లేదు, మందిరానికి స్థలం లేదు, ఆయా పాకంలో ఉన్నాం. 1 భార్య చనిపోయింది, 2 బిడ్డ చనిపోయింది, 3 నమ్ముకున్న వాళ్ళు కూడా సేవా విషయంలో కూడా నన్ను ఎంతగానో అవమానపరిచిన దినాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఒక తీర్మానం చేసుకున్నాం, ప్రభువా బ్రతికితే నీ పరిచర్య కొరకు బ్రతుకుతాం, చనిపోతే నీ కొరకు చనిపోతామని తీర్మానం చేసుకున్నాం. అప్పటి నుండి దేవుడు పరిచర్య ముందుకు నడిపిస్తున్నాడు. ఈ కథ అంతా చెప్పాలంటే చాలా సాకి ఉంది. కానీ 2003వ సంవత్సరంలో రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా రాజమండ్రి బిషప్ జాన్ వాల్డర్స్ గారి సహవాసంలోకి వెళ్ళిన తర్వాత మా స్థితి కొంచెం మెరుగుపడింది. తినడానికి తిండి లేని పరిస్థితిలో
ఆ సహవాసంలోకి వెళ్ళిన తర్వాత సమృద్ధిగా భోజనం చేయడానికి దేవుడు కృపించాడు. అందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. రెండవది, మందిరం లేదు, ఇల్లు లేదు, ఇద్దరు కుమారులు, ఏం చేయలేదు, తిక్కి తోసిన పరిస్థితుల్లో 3 సంవత్సరాలు అయింది పాస్టర్ గారు చనిపోయి. తదుపరి డానియల్ గారు ఇప్పుడు దేవుని పరిచర్య చేస్తున్నారు. మా మామయ్య గారు ఆయన నన్ను చూసి, మా పరిస్థితులను చూసి వారి అమ్మాయిని ఇచ్చి నాకు వివాహం చేశారు. తరువాత ఇప్పటి వరకు కూడా దేవుని పరిచర్యలో ఆమె నేను నా 2 బిడ్డల ముందుకు నడుస్తున్న సమయంలో దేవుడు 3వదిగా కుమారుడు ఇచ్చాడు. దేవుని పరిచర్యలు నడుస్తున్నాం. అయితే ఎన్నో అవరోధాలు ఎదురైనప్పటికీ సెంట్లు స్థలం కొనడానికి ముందు 7.5 సెంట్లు స్థలం కొన్నాం. దాంట్లోనే చిన్న షెడ్ వేద్దామని ప్రతిష్ట చేసాం, ప్రార్థన చేసేసాం, మేస్త్రికి కాంట్రాక్ట్ ఇచ్చేసాం. చాలామంది అన్నారు పాస్టర్ గారికి మర్చిపోయిందేమో, చిన్న స్థలంలో మందిరం కడుతున్నారని చాలామంది ఎగతాళి చేశారు. అటువంటి పరిస్థితిలో ఆ పక్కన స్థలం ఇచ్చాను, వచ్చి పాస్టర్ గారు మా స్థలం అమ్మేస్తానని చెప్పినప్పుడు ఆ స్థలానికి ముందుకెళ్ళాం. ముందు ఇంకో స్థలానికి వెళ్ళాం కానీ ఆ స్థలం మాకు అవ్వలేదు. ఈ స్థలం కొనడానికి, ఈ స్థలంలో ముందుకెళ్ళడానికి ప్రధాన కారకులు ఎవరైనా ఉన్నారంటే మొదట నా సంఘం. నిజంగా ఈరోజు వరకు నా సంఘం నన్ను ఇంటి పట్టిన ఉంది. ఎంతోమంది ఎన్నో ఎర్రలేశారు, సంఘాన్ని విడదీయాలనుకున్నారు, ఎంతోమందిని సంఘం నుంచి లాక్కెళ్ళిపోవాలని ప్రయత్నం చేశారు. మా విశ్వాసులు ఒకటి అన్నారు, మా పాస్టర్ గారు ఎక్కడైతే ఉంటారో మేము అక్కడే ఉంటాం, ఆయన ఎక్కడైతే నివాసం చేస్తున్నాడో మేము అక్కడ ఉంటాం, ఆ పాకలోనే బ్రతుకుతాం, ఆ పాకలోనే చనిపోతామని మా విశ్వాసులు, మా సంఘ పనులు చెప్పారు. మరొకసారి నా సంఘానికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ స్థలం విషయంలో మాకెంతగానో ప్రార్థన చేసి మా కట్లన్నీ విడిపోవడానికి, భోజనం చేయడానికి లాజరస్ అయ్య గారి కారణమైతే మా కట్లన్నీ విడిపోయి ఈ స్థలం కొనడానికి గొల్లపల్లి శ్రీదేవి గారు, శ్రీనివాసరావు గారు కారణం. మాకు ఎంతగానో ఆర్థికంగా మమ్మల్ని బలపరిచి ప్రార్థన చేసి అన్నాం, మేము ఉన్నాం, ధైర్యంగా ఉండండి, స్థలం కొనే విషయంలో మాకు ఎంతగానో సహాయం చేశారు. వారి ఇరుగురికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రారంభ దినాల్లో సేవా పరిచర్యలో దిక్కుతోచని పరిస్థితులు, నాకు అంటూ మా నాన్నగారు సేవకుడు కాదు, నేను సేవకుని కాదు, మా కల్లా సేవకులని వారు ఎవరైనా ఉన్నారు అంటే బిషప్ మన దేవుడు రాజు అయ్య గారు, మా మామయ్య గారు, మా మేనమామ గారు, ఆయనే సేవకుడు. ప్రారంభ దినాల్లో నుంచి ఇంచుమించు 14 మందికి బాప్తిసం ఇచ్చాడు ఆయన ఇక్కడికి వచ్చి. దేవునికి స్తోత్రం. వారు తిరిగిన ప్రదేశం ఇది. ఆయన ప్రార్థించిన రీతిగా ఈ దినాన్ని ఈ స్థితిలో ఉండడానికి కూడా కారణమయ్యా. ప్రభునందు పిల్లల స్థలం కొనడానికి ఆయన ప్రొప్పించాడు. చాలా అప్పులు ఉన్నాయి. అప్పులు ఉన్నప్పటికీ కూడా భయపడడం లేదు. దేవుడు ఉన్నాడని ముందుకెళ్తున్నాం. పైన స్లాబ్ వేయాలి, గోళ్ళ కట్టాలి, గుమ్మాలు పెట్టాలని ఎక్కువసేపు చెప్పడం లేదు, కానీ దీని కొరకు ప్రార్థన చేయండి. ముఖ్యంగా 6 నెలల కిందట మా అమ్మగారికి కాలు ఇరిగిపోయింది. దానికి ముందు కాలు చేయి పడిపోయింది. కాలే ఇరిగిపోయింది. బాగు చేయించాం. ఆవిడ హాస్పిటల్లో ఉంటే కోలుకుంటే మా నాన్నగారే వచ్చి ఆవిడ ప్రతి సేవ చేస్తున్నాడు. ఆయన డబ్బులంటే మేము ఖర్చు పెడతాం కానీ సేవ ఆయన చేస్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో మొన్న ఆదివారం ఈస్టర్ పండుగ రోజున కార్డులు పట్టుకుని అందరికీ ప్రతిష్ఠ కోసం పంచుదామనుకున్న సమయంలో అనాథరం టిఫిన్ తెద్దామని వెళ్తున్నటువంటి సమయంలో మోటార్ సైకిల్ అని ఒక ఆయన వచ్చి గుద్దేయడంతో ఈ నరం కట్ అయిపోయి దుమ్ములు ఇరిగిపోయాయి. అమలాపురం కిమ్స్లో పనిచేయదన్నారు, జనరల్ హాస్పిటల్లో పనిచేయదన్నారు, ట్రస్ట్ హాస్పిటల్లో పెట్టి ఆపరేషన్ చేయించాం. ఈవేళ దిక్కుతోచని పరిస్థితిలో మా నాన్నగారు అక్కడ ఉన్నారు. 2 అక్కడ కాపులా పెట్టి దేవుని పని ఆకూడదు, దేవుని పని జరగాలి. ఎన్ని బాధలు వచ్చినా, నా భార్య చనిపోయినప్పుడే ఆరాధన ఆపలేదు, నా కుమార్తె చనిపోయినప్పుడు ఆరాధన ఆపలేదు, నా తండ్రికి ఆదివారంలో కాలు విరిగిపోయిన ఆరాధన ఆపలేదు. బ్రతుకుడు క్రీస్తే సావైతే లాభం అని ముందుకెళ్తున్నాం. మా కోసం ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా నన్ను ఎంతగానో ప్రోత్సహించినటువంటి నా సంఘస్థులు, నా సంఘ పెద్దలు, కుటుంబస్తులకి వందనాలు తెలియపరుస్తున్నాను. మా మామయ్య గారు, చిన్న మామయ్య గారు, మా మామయ్య గారు చనిపోయారు. చెప్పాలంటే వారు చాలా సహకరించారు. సంఘ బిడ్డలందరూ కూడా ఈ ప్రయాస వచ్చి మమ్మల్ని ఎంతగానో బలపరిచారు. సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ప్రతి విషయంలో నానే, మా చెల్లి లక్ష్మి వాళ్ళిద్దరూ కూడా ఎంతగానో మా పరిచయం విషయంలో, మా విషయంలో కూడా ఎంతగానో ప్రోత్సహించారు మమ్మల్ని. వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ
కాచినకొన మండలం, ఉప్పుగుప్తం, ముమ్మిడివరం మండలం వచ్చినటువంటి సేవకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ నా కోసం ప్రార్థించండి. దేవుడి మాటలు దీవించును గాక. దైవజనుల అభిషక్తులు, మా ఆత్మీయ సహవాసికులు, రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా రాజమండ్రి బిషప్ జాన్ లాజర్ రసయ్య గారికి ఈ సమయాన్ని అందరూ కూడా పెద్దగా చప్పట్లు మీరంతా పొద్దున్నే రావక్కర్లేదండి, ఎందుకంటే చాలా ప్రాంతాల నుంచి చాలామంది రావాలి కనుక మీరు నెమ్మదిగా రండి అన్నాడు మా పాస్టర్ గారు రెవరెండ్ విజయ్ కుమార్ గారు. సర్లే అని 9 గంటలకు బయలుదేరదారని అనుకున్న వాళ్ళం 10 గంటలకు బయలుదేరాం. ఏదేమైనప్పటికీ సకాలానికి దేవుడు నడిపించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. మీ దైవజనుడు పాస్టర్ సుందరరాజు గారు ఒక నమ్మకమైన పరిచర్య చేస్తున్న దైవజనుడు. ఈ ప్రాంతంలో ఒకసారి సభలకు వచ్చాను, మరలా ఈ దగ్గరలో ఉన్న ఐపీసీ ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఈ దైవజనుడు కోరారు, పైకి రా నాయన, ఇక్కడ కూర్చో, పైన కూర్చో, వచ్చేసి ఈ స్థలాన్ని ప్రభువుకు సమర్పించి తప్పనిసరిగా రావాలి వెళ్ళాలి అని కోరినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏ ఊరున్నాయి రావడం ఐపీసీ చర్చ్ పాస్టర్ గారు ఆలయం ఇప్పుడే దాటి వచ్చాం. ఆ కార్యక్రమం ముగించుకుని ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో ప్రార్థన చేసి వెళ్ళి మరలా ఇదిగో ఈరోజు ఇంత అద్భుతమైన మందిరం సభలకు కూడా వచ్చాను. ఈ అద్భుతమైన మందిరాన్ని ప్రతిష్ఠ చేసే గొప్ప కృప ప్రభు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ ప్రార్థన మందిరంలోనికి వచ్చి ప్రార్థన పూర్వకంగా కూర్చొని ఏ వాక్యంతో ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ముందుకు వెళ్ళాలని ప్రార్థన పూర్వకంగా కనిపెడతా ఉన్నప్పుడు దేవుడు ఒక అద్భుతమైన వాక్యాన్ని జ్ఞాపకానికి తెచ్చారు. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠము మీద వారర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరం సమస్తమైన జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తా ఉన్నాడు. కాలాతీతం అయింది. బైబిల్లో ఒక చక్కటి మాట ఉంది, ప్రవక్త ఆత్మ ప్రవక్త స్వాధీనంలో ఉంటుందని. ఇంత లేట్ అయిన తర్వాత కూడా సుదీర్ఘమైన ప్రసంగం చేసి మీ అందరిని విసిగించడం అది ధర్మం కాదు. కొద్ది నిమిషాలు ఒక ఆత్మీయమైన హెచ్చరిక చేసి నేను ముగించాలని పరిశుద్ధాత్ముడు నాకు ప్రేరేపణ ఇస్తూ ఉన్నాడు. రాత్రికి మరలా నేను రాజనగరం దగ్గర గండేపల్లి అని ఊరుకు వెళ్ళి అక్కడ పెంతుకోస్తు కన్వెన్షన్లో ప్రసంగం చేయాలి కనుక నేను త్వరగా వెళ్ళాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ దైవజనుని యొక్క సాక్ష్యం నాకు బాగా తెలుసు. ఈ మందిరాన్ని కొరకు దేవుడు ఇచ్చిన ఒక ప్రత్యేకమైన లేఖన భాగము. ఈ లేఖన భాగం ఏంటి? ఇప్పటి వరకున్న బాధ, ఇప్పటి వరకున్న శోధన దేవుడు ఈ గడియ నుండి తీసివేస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దుఃఖాన్ని కొట్టివేసి, వేదనను కొట్టివేసి, ఈ రోజు నుండి వారి జీవితంలో, వారి మందిరంలో, వారి ప్రార్థన మందిరంలో ఆనందాన్ని కలగజేసే దేవుడు మన మధ్య సంచారం చేస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా మందిరము సమస్తమైన జనులకు ప్రార్థన మందిరాన్ని అని సెలవిచ్చిన దేవుడు ఈ గడియ నుండి ఈ మందిరములో ఆనందాన్ని ప్రవహింప చేయబోతా ఉన్నాడు. వారి మధ్య నివాసముండునట్లు వారు నాకొక పరిశుద్ధ స్థలమును నిర్మాణం చేయాలి. దేవుడు నివాసం ఉండే స్థలం పరిశుద్ధంగా ఉండాలని కోరతాడు. పరిశుద్ధమైన స్థలంలోకి ఆయన వస్తాడు కానీ ఆయన వేరే స్థలంలోనికి వచ్చే దేవుడు కాదు.
ఆయనను ఆరాధన చేయడానికి, ఆయనను పూజ చేయడానికి, ఆయన మందిరం, ఆయన పరిశుద్ధపరుచుకునే స్థలంలోకి ఆయన వస్తాడు. కానీ ఏ స్థలానికి పడితే ఆ స్థలానికి ఆయన వచ్చే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా ఆయనకున్న ఆ యొక్క అభిలాష ఏంటి అంటే, నా చేతులతో నిర్మాణం చేసుకున్న సృజించుకున్న మానవునితో నేను సహజీవనం చేయాలి, నేను సహవాసం చేయాలి, వారితో సమయం గడపాలని ఆశించే దేవుడు ఏదేను వనములోనే ప్రారంభించాడు. ఆదాము అవ్వల దగ్గరికి ఆయన వచ్చేవాడు. ఎప్పుడు వచ్చేవాడంటే చల్ల పూట వేళ ఆయన ఏదేను వనంకు వచ్చి ఆయన ఆదాము అవ్వలతో సహవాసం చేసేవాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి అద్భుతమైన సహవాసం దేవుడికి కావాలన్న ఆశ. అయితే ఆదాము అవ్వలు పాపం చేయడం ద్వారా ఆ భాగ్యాన్ని, అవకాశాన్ని, ఆ మహిమను, ఆ యొక్క అద్భుతమైన సహవాసాన్ని దేవుడితో పోగొట్టుకున్నారు, చెడగొట్టుకున్నారు. పాపం ప్రవేశించింది, మానవ జాతిని దేవునికి దూరపరిచింది. పర్వాలేదు కానీ నా దేవునికి ఒక అద్భుతమైన మందిరం కట్టాలి అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడప్పుడు చెబుతూ ఉండేవాడు, అయ్యా దేవుని యొక్క కృపను బట్టి స్థలాన్ని సేకరించమండి, ఇలా జరుగుతుంది పరిచర్య, అలా జరుగుతుంది పరిచర్య, అద్భుతమైన మందిరం కట్టాలి, ప్రార్థన చేయండి అని. తప్పనిసరిగా ప్రార్థన చేద్దాం నాయనా, దేవుడు అద్భుతం చేస్తాడని చెబుతూ ఉండేవాడిని. సొలొమోనుకు దేవుడు ఎలాంటి కోరిక ఇచ్చాడో, ఒక శ్రేష్టమైన, ఒక అద్భుతమైన, ఘనమైన, ఒక ఆశ్చర్యకరమైన మందిరం దేవునికి కట్టాలన్న అద్భుతమైన ఆలోచన అలనాడు సొలొమోనుకు దేవుడు ఎలాగిచ్చాడో, ఈ ప్రాంతంలో పనిచేస్తున్న మీ యొక్క సంఘ కాపరి గారికి కూడా ఒక అద్భుతమైన ఆలోచన ఇచ్చాడు. ఒక బలమైన స్థిరమైన మందిరం. చాలా ఈనుపుల్లలాగా ఊసలు పెట్టి దానికి మళ్ళా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ డెకరేషన్ గురించి కాదు, ఇతర ప్రాంతంలో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. అర్థమైందా? ఆలయం బలంగా ఉండదు, ఆలయం స్థిరంగా ఉండదు. సెలవిస్తూ ఉంటాడు. 2వ దినవృత్తాంతం 3వ అధ్యాయం చాప్టర్ 3. తరువాత ప్రతిష్ఠించబడిన స్థలంలో ఎక్కడ దావీదు బలిపీఠం కట్టాడో ప్రవక్త యొక్క మాట విని ఆ స్థలంలోనే దేవుని యొక్క ఆలయం సొలొమోను నిర్మాణం చేశాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు కోరుకున్న స్థలములో మనం పడితే అది నిలబడి ఉంటుంది, అది నిలబడి ఉంటుంది. చూడండి, ఈ దైవజనుడు సుందరరాజు గారిని దేవుడు కోరుకున్నాడు. తుఫానులు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, ఉప్పెనల వంటి సమస్యలు వచ్చి వచ్చిన చదువు 9వ వచనం. కాగా సరళ మ్రాణులను, దేవదారు మ్రాణులను, చంద్రపు మ్రాణులను నాకు పంపుము, నేను కట్టించబోవు మందిరము. చాలా జాగ్రత్తగా వినాలి. నేను కట్టించబోవు మందిరము గొప్పదిగాను. ఎలా ఉండాలి దేవుని మందిరం? గొప్పదిగాను, గొప్పదిగాను, అత్యైశ్వర్యమైనదిగాను, ఆశ్చర్యకరమైనదిగాను, ఆశ్చర్యకరమైనదిగాను దేవుని మందిరం. పాస్టర్స్ వినండి, దేవుని బిడ్డలు వినండి. ఏదోనండి అలాగా 2 ట్రస్సులు ఇలాగే వేసండి, ఇలాగ 2 ట్రస్సులు వేసండి, ఏదో పేరుకి అలా నిలబెట్టేస్తే ఆలయంగా కనపడుతుందండి అని అనుకోలేదు. సొలొమోను అనుకున్నాడు, నేను ఐవరీతో దంతముతో చేసిన ప్యాలెస్లో ఉండడం కాదు, నా దేవుని నిబంధన మందసం. దావీదునకు ఎలాంటి హృదయం ఉందో దేవుని విషయాల్లో సొలొమోనుకు కూడా అలాంటి పట్టుదల, అలాంటి ప్రతిష్ట, అలాంటి సమర్పణ దేవుడు అనుగ్రహించి సొలొమోనుకి ఇచ్చిన ప్రేరేపణ ఏంటంటే, నేను నా దేవునికి కట్టబోయే మందిరం ఎలా ఉండాలంట? గొప్పదిగాను. కొంతమంది సేవకులు మాటలు గొప్పగా ఉంటాయి, క్రియలు మాత్రం చప్పగా ఉంటాయి. కంటే మందిరం ఎలా ఉండాలంట? గొప్పదిగా ఉండాలి. మనం దేవుని కొరకు గొప్ప కార్యాలు. విలియం కేరీ అనే ఒక మహా గొప్ప
ఈ మందిరము గొప్పదిగాను ఇంకెలా ఉండాలంట? ఆశ్చర్యకరమైనదిగాను. ఎలా ఉండాలి మన మందిరాలు? ఆశ్చర్యకరమైనది. చూసేవాళ్ళకి ఆశ్చర్యం అనిపించాలి. మార్వలస్, వండర్ఫుల్, గ్రేట్. మందిరం చూసినోడికి మీ భాషలో చెప్తాను, మీ లాంగ్వేజ్లో మైండ్ బ్లాక్ అయిపోవాలంటే అలా కట్టాలి. అంతేగాని ఇదా మందిరమా గుడేనా అక్కడ చర్చ అని బోర్డు ఎడితేనే కానీ ఎవడికి చూడండి కదా, కొంచెం మసాలా తగులుతుంటుంది మధ్యలో. అది ఏంటది? ఆలయమా లేకపోతే అదేదన్నా దుకాణమా, కిరాణా కొట్ట? అర్థం అవుదు. దైవజనుడు లాగానే ఉండాలి. ఆమెను చెప్పండి. ఆలయం లాగానే ఉండాలి. ఆమెను చెప్పండి. దేవుని సన్నిధి లాగానే ఉండాలి. ఆమెను చెప్పండి. సొలొమోను అంటున్నాడు, నేను మందిరం కడతాను నా దేవునికి. కారణం నా గొప్పతనం కాదు, ధనుడైన దేవునికి ఘనమైన ధూప వేదిక అంటాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. దేనికి ఆయన మందిరం కట్టడం? దేనికి గొప్ప మందిరం వాక్యం ప్రకటించడం లేదా? ఏ సంఘంలో అయితే బాగా డబ్బున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో అక్కడికి వెళ్ళి ప్రభు రాత్రి దర్శనం ఇచ్చాడండి మీ దగ్గరికి రమ్మని, అంతే వెంటనే బైబిల్ తెచ్చేయడం, ఒక వాగ్దానం ఇచ్చేయడం, అబ్బురం లేక ఆశీర్వదించేతనని ఆడ అప్పటికే 3 నుంచుకుని ఉంటాడు. అప్పుడు ఆడు రెఫరెన్స్లు చెప్పమంటాడు. అబ్రాం గారికి ఎంతమంది భార్యలు అండి, సొలొమోను గారికి ఎంతమంది అండి. ప్రకృతి సేవ కాదు, ఆత్మల సంపాదన, రోగులకు స్వస్థత, దయ్యములను వెళ్ళగొట్టడం కాదు. ఎందుకు అంటున్నాడంటే, రాజు చదువు నాన్న, చక్కగా చదువుతున్నాను. గొప్పదిగాను ఆగండి. 6వ వచనం చదువు. 6వ వచనం. ఎవడు ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేను ఏమాత్రపు వాడను. చూసారా సొలొమోను ఎంతగా తగ్గించుకుంటున్నాడు? భూమి మీద సొలొమోను అంతటి కుబేరుడు ఎవడు లేకపోయినా, జ్ఞాని ఎవడు లేకపోయినా, దేవదర్శనములు పొందిన అద్భుతమైన అనుభవం సొలొమోనుకు ఉన్నా సొలొమోను హెచ్చించుకోవడం లేదు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, కాంట్రాక్టర్ అయినా, లేకపోతే ఆఫీసర్ అయినా, దేవుని సేవకుడు అయినా, పొలంలో పనిచేసేవాడు అయినా, అందరూ సమానమే. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుని సన్నిధిలో ఎవడు గొప్పవాడు కాదు, దేవుని సన్నిధిలో ఎవడు తక్కువవాడు కాదు. ఇప్పుడు ఇంగ్లీష్లో మీరు అందరూ మాట చెప్పాలి, యు ఆర్ సెకండ్ టు నన్ అని చెప్పండి. పక్కన వాడితో చెప్పండి, నాతో కాదు చెప్పండి. అదేం బూత్ మాట కాదు, చక్కటి మాట చెప్పండి. మొత్తం కుటుంబంలో ఇంకా ఎవడికే కనపడదు. ఈయనేమో బల్లలు బతకలు కొట్టేస్తాడు, ఈయన ప్రసంగానికి సౌండ్ బాక్స్ కాలిపోతూ ఉంటాయి, మైక్ బ్యాటరీ అయిపోతూ ఉంటుంది, ప్రసంగం ఆగిపోతూ, కొడుకులు మాత్రం మారు మనసు రాదు. ఇక్కడ మన పాస్టర్ల పిల్లలందరూ పరిశుద్ధమైన దేవదూతలు లాంటి కాబట్టి వాళ్ళకి వర్తించదు, ఇది వాళ్ళకి వర్తించదు. వీళ్ళేమో బాక్సులు బద్దలు కొట్టేలాగా ప్రసంగాలు చేస్తారు, పిల్లలకు మాత్రం మారు మనసు రాదు. దావీదుకున్న భక్తి సొలొమోనులో కూడా కనబడుతుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తగ్గింపు దావీదులో కూడా మనకు కనబడుతుంది. దావీదులో తగ్గింపు ఉంది కనుకనే సొలొమోనులో తగ్గింపు వచ్చింది. 2 సమూయేలు 7వ అధ్యాయంలో దావీదు దేవుని సన్నిధికి, దేవుని మందిరంలోకి వచ్చి కూర్చుని, నేనే పార్టీ వాడినయ్యా, నా కుటుంబమే పార్టీది, నా పరిస్థితి అలాంటిది, ఇంతగా నన్ను ఈ స్థితికి తీసుకొచ్చావంటే అది నీవు చూపిన కృప. దేవునికి స్తోత్రంగా. 2వ దినవృత్తాంతాలు ధూపము వేయుటకే నేను ఆయనకు మందిరమును కట్టదలిచి ఉన్నాను. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఆకలి అవుతున్న వాళ్ళందరూ గట్టిగా చెప్పండి. వెరీ గుడ్, నిజం ఒప్పుకున్నారు మీరు. దేవుని మందిరం ధూపం వేయడానికి, రాజకీయాలు చేయడానికి కాదు. కూర్చుని ఈ బట్టలు ఎక్కడ కొన్నాం, ఆ చీర ఎక్కడ కొన్నాం, ఈ సూట్ ఎక్కడ కొన్నాం, ఈ సంవత్సరం ఎంత సంపాదించావని అడుక్కోవడానికి కాదు. దేవుని సన్నిధిలో ధూపం నా ప్రార్థన ధూపము వలెను. నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం. దేవుని సన్నిధిలో ఏమేయాలా? ధూపం.
దేవునికి ప్రార్థన అనే ధూపం. యేసయ్య శిలువ మీద కూడా విజ్ఞాపన చేసి దేవునికి ధూపం వేసిన సంగతి గత 40 రోజులు చాలా క్రైస్తవ సంఘాల్లో శిలువ శ్రమల ధ్యాన ప్రార్థన సమావేశాల్లో క్రైస్తవ విశ్వాసులు ధ్యానం చేశారు. యేసయ్య ప్రార్థన జీవితం ధూప వేదికగా ఆయన చేసిన పరిచర్య, అలాంటి పరిచర్య దేవుడు ఈ సంఘములో కూడా లేవనెత్తునుగాక. దేవుడు కట్టమన్న వాడే కట్టాలి, దేవుడు కోరుకున్న వాడే కట్టాలి, దేవుడు చూపించిన స్థలములోనే కట్టాలి. మూడో విషయం చెప్పి ముగించేస్తున్నాను. దేవుడు చూపించిన విధానములో కట్టాలి. దేవుడు కట్టమన్నట్టు కట్టాలి. నిర్గమాకాండం 25వ అధ్యాయంలోనే ఉంటుంది. 9వ వచనం చదవండి. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపము నిర్మింపవలెను. మోషేతో దేవుడు చెబుతున్నాడు, కుర్చీలు వేయమన్నాడు. అంతేకాదు ఎవరినైనా కాస్త మసకున్న వాళ్ళకి కనపడదేమని చెప్పి పెద్ద పెద్ద LED స్క్రీన్లు పెట్టమన్నాడు. గ్యాలరీ లాగా కట్టమన్నాడు. పశ్చిమకేమో 12 మెట్ల మీద కట్టమన్నాడు, తూర్పుకి 12 మెట్లు కట్టమన్నాడు. నేను ఇంజనీర్లు పిలిచి సంప్రదించి హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు, కాకినాడ వరకు క్రియలు ఉండాలి. తొలి కవులు చెప్పకుండా తిరగడం కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలను తట్టుకుని ఈ యవన దైవజనుడు ప్రభు కొరకు ఆయన నిలిచి ఒక అద్భుతమైన బలమైన మందిరం ఇక్కడ కట్టాడు. ఇక నుండి ఆయన కన్నీరు తుడవబడి దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలాభిషేకం ఇక్కడ ప్రవహించబోతుంది. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి, మా దేవ, సొలొమోను కట్టిన మందిర ప్రతిష్ఠ దినమందు నీవు అగ్ని కురిపించావు. నీ షెకేనా తేజస్సు, నీ షెకేనా మేఘాన్ని అక్కడ ప్రవహింపచేసి ఇదిగో పరిశుద్ధతలు, ఈ పరిశుద్ధాత్మ కార్యాలు ఈ స్థలమందు జరిగించండి. ఇంకను పూర్తవలసిన పరిచర్య, పూర్తవలసిన ఆలయ నిర్మాణ కార్యక్రమం చాలా ఉందయ్యా. ఇంతవరకును నీవు ఎబినేజరుగా సహాయపడ్డావు. ఇక ముందు కూడా ఈ కార్యక్రమంలో నీ అద్భుతాలు జరిగించండి. ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేయండి. నీకు మహిమకరమైన సేవ నీ దాసుని కుటుంబము ద్వారా జరిగించి ఈ కొద్ది మాటలు శ్రేష్టమైన నేలను పడిన విత్తనాలుగా చేసి 60 100 ఫలింపచేయండి. నేను తిరిగి ఈ ప్రాంతము దర్శించేసరికి ఈ ఆలయము పని పూర్తయడానికి నీ కార్యాన్ని చేయండి. యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెనలు ఈ స్థలమందు ఉన్న ఈ పరిశుద్ధమైన సంఘానికి, దైవజనునికి, నీ వచ్చిన దైవజనులకు, కుటుంబాలకు, ఇక్కడ ఉన్న విశ్వాసులకు యేసయ్య రెండవ రాకడ వరకును ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన తోడు, ఆయన నీడ, ఆయన సర్వ సమృద్ధి సదా తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ బిగ్గరగా చప్పట్లు కొడదాం గట్టిగా. అమూల్యమైనటువంటి వాక్య సందేశం ఆనంద వందనాలు తెలియపరుస్తున్నా. చిరు సన్మానం దయచేసి సంఘస్థులు ప్రార్థన.
దైవ సేవకుల పైకి భోజనాలు దైవ సేవకులందరికీ పైకి. అని కవర్ తీసండి, పై కవర్ తీసండి, తీసండి బాగుంటుంది. రెండు ఉన్నాయి, పైన వస్తుందండి. ఒక కవర్ తీసాము, ఎలా చూడండి దగ్గర ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆత్మలో ఆనందం, అన్నిటా ఘన విజయం, శ్రేష్టమైన ప్రతివి అనుగ్రహించును మన యేసు. ఆత్మలో ఆనందం, అన్నిటా ఘన విజయం, శ్రేష్టమైన ప్రతివి అనుగ్రహించును మన యేసు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్నవాడు, శాశ్వత ప్రేమను చూపే నాథుడు. నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్నవాడు, శాశ్వత ప్రేమను చూపే నాథుడు. ప్రాణం సర్వం, నా ప్రాణం నా సర్వం, యేసయ్యే 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 నా యేసయ్యే.
ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. మొదటిగా తన రాజ్యము నీతిని వెదకు వారికి అన్నియు సాధ్యమే, ఈ మాట సత్యం. మొదటిగా తన రాజ్యము నీతిని వెదకు వారికి అన్నియు సాధ్యమే, ఈ మాట సత్యం. దేవా నీ ఆత్మను, మా దేవా నీ ఆత్మను మాకిచ్చి బలపరిచి దీవించి నడిపించి. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆత్మలో ఆనందం, అన్నిటా ఘన విజయం, శ్రేష్టమైన ప్రతిభే అనుగ్రహించును మన యేసు. ఆత్మలో ఆనందం, అన్నిటా ఘన విజయం, శ్రేష్ట కలిగిన మా దేవా, సర్వోన్నతునికి వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో నాయన ఇవన్నీ దాసులు, సుందరరాజు గారు, సతీమణి, అలాగే వారి సంఘ ప్రియులు, ఈరోజు జరిగినటువంటి చర్చి ప్రతిష్ట కార్యక్రమంలో కేక్ కటింగ్ ఆశీర్వదించండి నాయన. అనేక మంది స్థలములకు వచ్చి దీవించబడులాగున, రోగులు స్వస్థపరచబడులాగున, పాపులు రక్షించబడులాగున, నాయన నూతన ఆత్మలు రక్షించబడులాగున, ఈ స్థలంలోకి వచ్చిన వారు అనేక మంది గొప్ప ఆశీర్వాదాలకు కారకులైలాగున మీరు చేయండి, కనుకరించండి. ఇక్కడ మరి తండ్రి మీ పనిని తండ్రి స్టార్ట్ చేసి ఉంటుండగా దీని అంచెలంచెలుగా మీరు ఆశీర్వదిస్తూ ఉన్నారు. మీకు వందనాలు, బహుగా దీవించండి. నీ కృపలో మమ్మల్ని అందరినీ వర్ధిల్ల చేయండి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి కుమార్ ప్రభు సన్నిధిలో ఆనందమే, ఉల్లాసమే అనుదినం. ప్రభు ప్రేమలో నిస్వార్థమే, వాత్సల్యమే నిరంతరం. ప్రభు సన్నిధిలో ఆనందమే, ఉల్లాసమే అనుదినం. ప్రభు ప్రేమలో నిస్వార్థమే, వాత్సల్యమే నిరంతరం. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆనందమే, ఉల్లాసమే అనుదినం. ప్రభు ప్రేమలో నిస్వార్థమే, వాత్సల్యమే నిరంతరం.
ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమిచ్చును. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమిచ్చును. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం. ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయును ప్రభు సన్నిధి. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయును ప్రభు సన్నిధి. నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును ప్రేమానిధి. నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును ప్రేమానిధి. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం. ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. నిబ్బరం కలిగి ధైర్యముగుండు, దిగులు పడకు జడియకు ఎప్పుడు. నిబ్బరం కలిగి ధైర్యముగుండు, దిగులు పడకు జడియకు ఎప్పుడు. నిన్ను విడువడు నిన్ను మరువడు ప్రభువే నీ తోడు. ఊరక నిలిచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము. ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరందాము. నిబ్బరం కలిగి ధైర్యముగొండు, దిగులు పడకు జడియకు ఎప్పుడు. పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిల్లినా, పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిల్లినా ప్రభు కృప మమ్మును విడువదుగా. పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిల్లినా ప్రభు కృప మమ్మును విడువదుగా. ఎక్కలేని ఎత్తైన కొండను ఎక్కించును మా ప్రభు కృప మమ్మును, ప్రభువే మా బలము. ఊరక నిలిచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము. ఈ శత్రువులు
మునుపటి కంటేను అధికపు మేలును, మునుపటి కంటేను అధికపు మేలును మా ప్రభు మాకు కలిగించును.